హాయ్ ఫ్రెండ్స్, మనం న్యూస్ ఛానల్స్లోని న్యూస్ రీడర్స్ని గనక గమనించినట్లయితే గంటల తరబడి న్యూస్ని చదువుతూ ఉంటారు, ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా. కానీ ఇది ఎలా సాధ్యం? కేవలం 28 గంటల్లోనే 10 అంతస్తుల పెద్ద బిల్డింగ్ని కట్టేశారు. మన ప్రపంచంలో బంగారంతో తయారు చేసిన హోటల్ ఉందని మీకు తెలుసా? అయితే అది ఎక్కడుంది? సౌదీ అరేబియాలో స్టూడెంట్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి నిద్రపోయి ఏకంగా 64 రోజుల తర్వాత నిద్ర నుంచి బయటకు వచ్చిన ఒక అమ్మాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్. రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ కంపెనీ వారు స్టార్టింగ్లో వాళ్ళ కంపెనీ సేల్స్ని పెంచుకోవడానికి ఒక మంచి ఖతర్నాక్ మార్కెట్ స్ట్రాటజీని యూజ్ చేశారు. వీరు యూజ్ చేసిన ఐడియాకి నిజంగా హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వీరు మొదట్లో డస్ట్బిన్స్ దగ్గరికి వెళ్ళి ఆ డస్ట్బిన్స్లో రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్ బాటిల్స్ని పడేసేవారు. ఇలా ఎందుకు చేసేవారు అంటే, ఎవరైనా సరే ఏదైనా డస్ట్ని పడేయడానికి వచ్చినప్పుడు వారికి ఈ డస్ట్బిన్లో రెడ్ బుల్ డ్రింక్ బాటిల్స్ అనేవి కనిపించేవి. అప్పుడు వారు కూడా వాటిని కొని తాగాలి అనే ఇంట్రెస్ట్ వారికి పెరిగేది. ఇలా అందరూ తాగడం వల్ల రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ యొక్క కంపెనీ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇలా వారు ఎంతో తక్కువ ఖర్చు పెట్టి వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకున్నారు. అయితే ఇలాంటి మార్కెట్ స్ట్రాటజీని సోషల్ ప్రూఫింగ్ అనే పేరుతో పిలుస్తారు. సోషల్ ప్రూఫింగ్ అంటే ఏమిటంటే, ఏ వస్తువు అయితే ఎక్కువగా పాపులర్ అవుతుందో పీపుల్స్ వాటిని ఎక్కువ కొనడానికి ఇష్టపడుతుంటారు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం బంగారంతో తయారు చేసిన కార్లను, ఫుడ్ ఐటమ్స్ని చూసే ఉంటాం. అయితే బంగారంతో తయారు చేసిన హోటల్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎస్, ఇది వియత్నాంలోని హవాయ్ సిటీలో ఉంది. ప్రపంచంలో బంగారంతో నిర్మించిన మొట్టమొదటి హోటల్ ఇదే. దీనిలో మొత్తం కలిపి 342 గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఈ హోటల్ ఇంతగా ఫేమస్ అవడానికి కారణం ఏమిటో మీకు తెలుసా? ఈ హోటల్ని నిర్మించడానికి యూజ్ చేసిన ప్రతి ఒక్క వస్తువు, గేట్ నుండి లోపల ఉండే ఫర్నిచర్ మొత్తాన్ని కూడా 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్తో తయారు చేశారు. అంటే బాత్ టబ్, స్విమ్మింగ్ పూల్, టాయిలెట్ సీట్స్, షవర్స్, డైనింగ్ టేబుల్స్, చైర్స్, ఇలా ప్రతి ఒక్కదాన్ని బంగారపు కోటింగ్తో తయారు చేశారు. అయితే ఈ హోటల్లో ఒక్క నైట్ స్పెండ్ చేయడానికి దాదాపు 18,050 రూపాయలు నార్మల్ రూమ్స్కి అయితే అవుతుంది. అదే ఫస్ట్ క్లాస్ రూమ్స్కి అయితే దాదాపు 5 లక్షల ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ గోల్డ్ ప్లేటెడ్ హోటల్ని నిర్మించడానికి అయిన ఖర్చు $200 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసినట్లయితే 1,485 కోట్లు. ఫ్యాక్ట్ నెంబర్ 3, నిద్రపోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కాకపోతే నిద్రపోవడానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అయితే ఈ ఫ్యాక్ట్ విన్నాక మీకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఈమె మాత్రం ఏకంగా 64 రోజులు కంటిన్యూస్గా పడుకుంది. ఈమె పేరు నికోల్ డెలెన్. ఈమె అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. అయితే ఈమె ఇలా నిద్రపోవడానికి కారణం స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అనే ఒక డిసీజ్. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని వాళ్ళ పేరెంట్స్ ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అప్పుడు డాక్టర్స్ ఆమెను పరిశీలించి అనేక రకాలైన పరీక్షలు ఆమె మీద జరిపి ఇది ఒక స్లీపింగ్ డిజార్డర్ అని, దీని పేరు క్లేన్ లెవిన్ అని చెప్పారు. ఈ డిసీజ్ ఉన్నవారు ఎక్కువసేపు నిద్రపోవడం, లేనివి ఉన్నట్లుగా ఊహించుకోవడం, ఇంకా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంటారు. ఈమె దాదాపు రోజుకు 20 గంటలు నిద్రలోనే గడుపుతుంది. ఈ డిసీజ్ అనేది చాలా రేర్గా వస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళేదానికంటే ముందుగా వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్గా అందుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ఫ్యాక్ట్ సౌదీ అరేబియాలోని స్టూడెంట్స్ లైఫ్ గురించి. సౌదీ అరేబియాలో స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాసేటప్పుడు వారికి వాటర్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ వంటివి ఇస్తుంటారట. ఇలా ఎందుకు చేస్తారు అంటే, వారు ఎగ్జామ్స్ రాసే టైంలో ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది ఎగ్జామ్ మీద పెట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేస్తారు. అదే మన ఇండియాలో అయితే ఇది టోటల్గా రివర్స్లో ఉంటుంది. కొంతమంది ఇన్విజిలేటర్కి తెలియకుండా చాక్లెట్ని తీసి తింటూ ఉంటే వెంటనే ఇన్విజిలేటర్ తినడాన్ని చూసి, రే బాబు కామన్ సెన్స్ లేదా, ఎగ్జామ్ హాల్లో తింటున్నావు అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, చైనా దేశంలో పాములను తింటారు అని మనందరికీ తెలుసు. అయితే 2014 సంవత్సరంలో చైనాలోని పెగ్ ఫెగ్ అనే ఒక బావర్జీ అంటే ఒక చెఫ్ తన రెస్టారెంట్లో కోబ్రా సూప్ని తయారు చేస్తున్నాడు. అలా తయారు చేసే సమయంలో ఆ పాము తలను వేరు చేసి
మిగతా భాగాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ 2 భాగాలను విడివిడిగా ప్లేట్స్లో పెట్టాడు. స్నేక్ సూప్ అయితే రెడీ అయింది. అయితే చివరిలో అతను ఇంకొక ప్లేట్లో ఉన్న పాము తలను తీసి డస్ట్బిన్లో వేయడానికి ప్రయత్నిస్తుండగా ఆ పాము బావర్జీని కాటు వేసింది. 30 నిమిషాల తర్వాత అతడు మరణించాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బావర్జీ పాము తలను వేరు చేశాడు కదా, అంటే పాము చనిపోయే ఉంటుంది కదా, చనిపోయిన పాము ఎలా కాటు వేసి ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. అయితే పాము తలను వేరు చేశాక కూడా దాదాపు 90 నిమిషాల వరకు పాము అనేది కాటు వేయగలదు. అలాగే కాటు వేసిన తర్వాత విషం అనేది బాడీలోకి ఇంజెక్ట్ చేయగలదు. ఈ విధంగానే ఆ బావర్జీ మరణించాడు. కాబట్టి పాము తలను వేరు చేసిన తర్వాత ఆ తలను వెంటనే భూమిలో పూడ్చిపెట్టడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 6, న్యూస్ ఛానల్స్ను కనుక మనం చూస్తున్నట్లయితే న్యూస్ ఛానల్స్లో న్యూస్ చదివే న్యూస్ రీడర్స్ గంటల తరబడి న్యూస్ని చదువుతూ ఉంటారు. అలాగే పొలిటీషియన్స్ కూడా సుదీర్ఘమైన ప్రసంగాలను ఇస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారు అసలు పేపర్ని చూడకుండా ఏ విధంగా ఇంత సమయం మాట్లాడుతున్నారు, దీనికోసం వారు ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అనే మనకు డౌట్ రావచ్చు. అయితే వీరు టెలిప్రోప్టర్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేస్తారు. దీనిని వారు ఎదురుగా ఉంచుకొని దానిలోనిది చూస్తూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అయితే ముందు కూర్చున్న ప్రేక్షకులకు మాత్రం ఖాళీ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అందులో రాసుకున్న స్క్రిప్ట్ అనేది కనిపించదు. టెలిప్రౌంటర్ వైపు చూస్తూ మాట్లాడుతున్నా కూడా కూర్చున్న ప్రజలకు అది అర్థం కాదు. అయితే ఈ రోజుల్లో కొంతమంది ఎలాంటి స్క్రిప్ట్ అనేది లేకుండానే సుదీర్ఘమైన ప్రసంగాలు చేస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ఈ టెక్నాలజీని యూజ్ చేసి వారి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ బిల్డింగ్ని ఏకంగా 28 గంటల్లో 10 అంతస్తులు కట్టేశారు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. చైనాలో ఉన్న ఈ బిల్డింగ్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సాధారణంగా ఏ బిల్డింగ్నైనా సరే కట్టడానికి కొన్ని నెలలు, సంవత్సరాల తరబడి పడుతుంది. బట్ ఈ బిల్డింగ్ మాత్రం కేవలం 28 అవర్స్లో నిర్మించేశారు. అవును, దీనిని చైనా ఫమ్ ఫ్యాబ్రికేట్ కన్స్ట్రక్షన్స్ను ఉపయోగించి 10 అంతస్తులలో ఉండే ఈ విశాలమైన భవనాన్ని 28 గంటల్లో నిర్మించేశారు. అయితే ఇది 28 గంటల్లోనే ఎలా సాధ్యపడింది అంటే ముందుగా ఆ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీలో భాగంగా వేరే వేరే ప్రదేశాల్లో మాడ్యులర్ రూమ్స్ని తయారు చేసి పెద్ద పెద్ద ట్రక్స్ సహాయంతో బిల్డింగ్ సైట్స్ దగ్గరకు వాటిని చేర్చి మరియు వాటిని ఒకదానితో ఒకటి ఫిక్స్ చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే ఆ బిల్డింగ్స్ని వారు అసెంబ్లింగ్ చేస్తారు. ఈ బిల్డింగ్స్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేసే స్లాబ్స్ అనేవి 10 రెట్లు తేలికగా 100 రెట్లు దృఢంగా ఉంటాయి. మరియు ఈ బిల్డింగ్స్ భూకంపాలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడే విధంగా కట్టబడ్డాయి. ఈ బిల్డింగ్ కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం కూడా దక్కింది. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను, కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.